ప్రభావంతో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ సుమారుగా 2.5 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో ఉంది. స్టాక్ మార్కెట్ల పతనానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మార్కెట్ నిపుణుడు మూర్తి నాయుడు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి, స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడానికి ప్రధాన కారణాలేంటి? ప్రధానంగా అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి ఈ అలజడి ఏదైతే ఉందో ఈ వార్ ఎఫెక్ట్ మార్కెట్ మీద పూర్తి స్థాయిలో లాస్ట్ 2 వారాల నుంచి కూడా భారీగా పడిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్స్ అనే సెంటిమెంట్ మీద ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే యుద్ధ వాతావరణం కమ్ముకుందో దాంట్లో భాగంగానే నిఫ్టీ 25,000 నుంచి 26,000 దగ్గర ఎగబాగుతున్న సమయంలో 25,000 దగ్గర నుంచి లాస్ట్ 2 వీక్స్ లో కూడా 23,000 వరకు కూడా భారీగా పట్టడం జరిగింది. ఈ వారంలో గత 3 రోజులుగా మార్కెట్ ఏదైతే కోలుకుంటుంది అనుకున్న దశలో రాత్రి జరిగినటువంటి ఈ యుద్ధ భయానకాల వల్ల మళ్ళీ మార్కెట్ మార్నింగ్ భారీగా పట్టడం అయితే జరిగింది. ఏదైతే మనకి సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ గానీ, ఫార్మా సెక్టర్ గానీ, అదేవిధంగా ఫైనాన్స్ అండ్ ఐటీ సెక్టర్ లో మోర్ దాన్ 4% మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల వల్ల మార్కెట్ లో అయితే చాలా విపరీతంగా నష్టపోవడం అయితే జరిగింది. బట్ ఏదైతే సరే యుద్ధంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాతే మార్కెట్ స్టేబుల్ గా ఉండడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో మార్కెట్ లో ఒకవేళ యుద్ధం గానీ సెటిల్ అవుతే తొందరగానే రికవర్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ట్రేడర్స్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే సార్, స్టాక్ మార్కెట్లపై ఈ యుద్ధం ప్రభావం ఇంకెంత కాలం కొనసాగే అవకాశం ఉందంటారు? యాక్చువల్ గా ఏదైతే మనకి అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల్లో ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. మార్కెట్స్ మాత్రం ఏదైతే ట్రేడర్స్ మాత్రం అనుకున్నంత స్పీడ్ గా మార్కెట్ రికవరీ కూడా అవ్వదు. ఒకవేళ మార్కెట్ ఏదైనా భారీగా పడతదని అంచనాలు కూడా మార్కెట్ యొక్క ప్రభావం అంతా కూడా ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వార్తల బేస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్స్ కానీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది మేడం. అలాగే సార్, ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారి కూడా స్టాక్ మార్కెట్లు పడటం మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతోందంటారు? అసలు ఈ రెండింటికి లింక్ ఏంటి? యాక్చువల్ గా ముడి చమురు ఎప్పుడు పెరిగినా సరే దానికి ఉన్న డిమాండ్ ప్రకారమే దాంట్లో పెరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఫ్లో తగ్గిందో, టైట్ ఎప్పుడైతే అవుతుందో దాని ప్రకారమే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆ డిమాండ్ పెరుగుతున్నప్పుడు కూడా అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంటేనే ఇక్కడ బ్రూడ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడల్లా మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ రెండాటి కూడా ఇంటర్లింక్ అది అట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఏదైతే ఆయిల్స్ డిమాండ్ ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో మనకి దాని యొక్క డిమాండ్ ని బట్టి మార్కెట్ లో యొక్క అలజడి ముందుగానే డిసైడ్ అయ్యి మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది మేడం. అలాగే ఇటీవలి పరిణామాలతో చూస్తే స్టాక్ మార్కెట్లు చాలా వరకు కనిష్ట స్థాయిలకు చేరాయి కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్ గా మార్కెట్ లో రెగ్యులర్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కామన్ థింగ్. మార్కెట్ ప్రతి సంవత్సరం కూడా ఒక 2 సైకిల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మార్కెట్ ఏదైతే లాస్ట్ ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మార్కెట్ ఏదైతే పీక్ స్థాయిలోకి మార్కెట్ అయితే ఒకే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళిందో అది గత కొద్ది రోజులుగా ఏదైతే ఫిబ్రవరి నెల అంతా కూడా కన్సాలిడేషన్ లో ఉండి దాని తర్వాత ఒక కరెక్షన్ అయితే తీసుకుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకుని మళ్ళీ యథావిధిగా రావడానికి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మేడం. రైట్, ధన్యవాదాలు మూర్తి నాయుడు గారు.